నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రతి సోదరునికి, ప్రతి చెల్లెలకు నీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాడు. ఈ రోజు యొక్క విశేషం ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మన ఒక యువకుడు అనేక రకాల కష్టాలను ఓర్చి కొన్ని రాజకీయ పార్టీల యొక్క కుట్రకు బలి అయి సుదీర్ఘమైనటువంటి కాలాన్ని జైలులో గడిపి పార్టీ ఒకసారి గెలవకపోయినప్పటికి కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, అచంచలమైనటువంటి పట్టుదలతో, ఓర్పును కలిగిన నాయకుడిగా దీక్షను పూని ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చెయ్యాలి, నూతన తరం పరిపాలన కొనసాగించాలి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాలి అన్న దీక్షతో చేపట్టినటువంటి యాత్ర ప్రజా సంకల్ప యాత్ర. ఆషామాషి వ్యవహారం కాదు. అది లోకేష్ లాగా చేసిన పాదయాత్ర కాదు. రోజులో సాయంకాలం 4:30కు బయటకు వచ్చి 8:30కు లోపలికి పోయి ఎలక కందనం లేకపోయినట్టు పోయి మళ్ళీ మరుసటి రోజు సాయంకాలం వరకు రాకుండా ఉండే యాత్ర కాదది. ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తే మధ్యాహ్నం 12-1 గంట వరకు పాదయాత్ర కొనసాగించి అనేక గ్రామాలలో ఉండే ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలుసుకుంటూ, ప్రజలతో మమైకమై, వారిలో వారి కుటుంబ సభ్యుడై, అవ్వను, తాతను, తమ్ముణ్ణి, చెల్లెను, దివ్యాంగులను, భర్త మరణించిన ప్రియమైన చెల్లెలను, ఒక్కరేమిటి దైనందిన జీవితంలో కష్టాలు అనుభవించే ప్రతి మనిషిని, ఆ మనిషి యొక్క గుండె చప్పుడును తను వింటూ, గాలికి, ఎండకు, వానకు ఓర్చుకొని తన భార్యా పిల్లలకు దూరంగా 16 నెలలు 15 నెలలు ఉంటూ నిబద్ధతతో, నియమ నిష్టలతో, మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రజలను కలుసుకోవాలి, వీరి సమస్యలు వినాలి, వీటిని పరిష్కరించాలి అని తృష్ణతో చేసిన యాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర. అందుకే ఆ పాదయాత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. మీరు గమనించే ఉంటారు, నిన్న మొన్న కూడా టీవీలలో చూసి ఉంటారు మీరు. మన నాయకుడు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు దాని జనమనాలనో లేకుంటే ఈ భూమాత ప్రసవించిందనాలనో మరి రాజకీయ వర్గాలు, విశ్లేషకులే చెప్పాలా. ఆకాశం ఈనిందా, భూమి పగిలిందా అంటారు కదా, ఆ నేపథ్యాన జరిగింది మన నాయకుని యొక్క ప్రజా సంకల్ప యాత్ర. అట్టి ప్రజా సంకల్ప యాత్ర ఇడుపులపాయ దగ్గర ప్రారంభమై ఇచ్చాపురం వరకు కొనసాగింది. ఈ మోటు నుంచి ఆ మోటుకు పోయింది. 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర. కరెక్ట్గా ఇదే రోజే 2019 జనవరి 9వ తారీఖున ఇచ్చాపురంలో ప్రజా సంకల్ప యాత్రను ముగించడం జరిగింది, సంపూర్ణం చేయడం జరిగింది. ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేసి, ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేసి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో గొప్ప సమావేశాన్ని నిర్వహించి, ఆ సమావేశం మామూలు సమావేశం కాదు, ఈ రాష్ట్రానికి దశను దిశను నిర్దేశించే సభగా ఆ రోజు జరిగింది. మన పార్టీ 2019లో అధికారంలోకి రాబోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే పేదరికంలో ఉండే వర్గాల వారిని, అణగారిపోయిన వర్గాలను అభ్యున్నతిలోకి తీసుకొచ్చేదానికోసం ఏ ప్రణాళికతో మనం ముందుకు పోతా ఉన్నామన్నది దశా దిశను నిర్దేశం చేస్తూ ఆ సభ జరిగింది. నేను కూడా గర్వపడతా ఉన్నా, నేను కూడా సంతోషపడతా ఉన్నా. కారణం ఆ సభలో రాచమల్లు కూడా ఉండడం, రాచమల్లు కూడా ఆ సభలో మాట్లాడడం
మరింత నాకు ఆనందాన్ని కలిగించింది. జనవరి 9 నేను అక్కడే ఉండా, సార్ దగ్గరనే ఇచ్చాపురంలో. ఆ రోజు నాతో కూడా సభలో మాట్లాడిచ్చినారు. ఇచ్చాపురంలో కూడా నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా పూర్తిగా నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఏం మాట్లాడినానో కూడా స్పష్టంగా ఆ రోజు నేను చెప్పిన మాట, ప్రజా సంకల్ప యాత్ర మన నాయకుడు పూర్తి చేసుకున్నాడు. ఈ యాత్ర మరొక 2-3 మాసాల తర్వాత ఇది విజయ యాత్రగా కొనసాగుతుంది. మరొక 5 సంవత్సరాల తర్వాత 2024 నాటికి అది జైత్ర యాత్రగా రాష్ట్రంలో కొనసాగుతుందని ఆ రోజు చెప్పినా నేను. ఎస్, మనము చెప్పినట్టు మనం అనుకునే ప్రకారమే ప్రజా సంకల్ప యాత్ర తర్వాత ఆయనకు పట్టాభిషేకం జరిగింది. అది విజయ యాత్రగా ముందుకు సాగింది. ఇప్పుడు 24లో జైత్ర యాత్రగా ముందుకు సాగిపోతా ఉంది ఈ యాత్ర. దీనికి కారణం ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చడమే. దీనికి కారణం నిబద్ధతతో సంక్షేమాన్ని ప్రజలకు అందించడమే. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, దళారీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా పేదవాడు 3 పూట్ల భోజనం చేయడానికి, సంతోషంగా ఉండడానికి, బలహీన వర్గాలు గొప్ప చదువును చదవడానికి, ఏ ఒక్క మనిషి కూడా 1 లక్ష రూపాయలు డబ్బు లేక మరణించకుండా ఉండడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే మన పార్టీని మళ్ళీ 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 గెలిపిస్తాయి, జైత్ర యాత్రగా ముందుకు సాగనిస్తాయి అనేది నా సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ఇది ఒకవైపు మిత్రులారా, ఇది ఒకవైపు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించినాం, ఎంత ప్రయోజనాన్ని ప్రజలకు మనం చేయగలిగినాం, ఎన్ని పేద కుటుంబాలకు మనం మేలు చేయగలిగినాం, ఈ రాష్ట్రంలో ఉండే ఎన్ని పాఠశాలలను మనము రూపురేఖలు మార్చి మన బిడ్డల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసినామన్నది ప్రత్యక్ష సాక్ష్యాలు. డాక్రా రుణాలు, పొదుపు సంఘాల్లో ఉండే కొన్ని లక్షల మంది మహిళల యొక్క రుణాలను, 24,000 కోట్ల రూపాయల రుణాలను ఒక్క సంతకముతో కట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వారి బాకీలతో పాటు వారి వడ్డీలను సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. పెన్షన్ ఇంటి దగ్గరికే పంపించిన ఘనత ఈ ప్రభుత్వానిదే. పెంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే. 5 సంవత్సరాల వయసును తగ్గించి 70 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల వెల్లువను గడప గడపకు స్పర్శించేలాగా చేసిన జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఆ జెండా పట్టుకునేందుకు మనందరం ఎంతో గర్వపడాల్సిన అంశంగా నేను భావిస్తూ ఉన్నా. నేను 45 సంవత్సరాలకే పెన్షన్ ప్రవేశపెట్టి నిరాదరణకు గురైనటువంటి ఆడపిల్లల జీవితాలలో కాస్తో కూస్తో వెలుగు నింపడానికి, పేదరికానికి ఉపయోగపడడానికి వచ్చిన పథకమే 18,750 రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి. నాడు నేడు మన బడి శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రాన్ని, ఈ భారతదేశంలోనే విద్యలో అగ్రగామిగా నిలబడడానికి, మరొక 10 సంవత్సరాలకు ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నాడు నేడు మన బడి, అమ్మఒడి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంతో అంగీకరిస్తూ ఉండే విషయం. ఇట్లా ఎన్నో రైతు భరోసా కేంద్రాలను, రైతులకు పెట్టుబడి పెట్టడానికి 13,500 రూపాయలు, చేనేత వారికి మగ్గం నేయడానికి, వారి వృత్తిని బ్రతికించుతూ నేతన్నను బ్రతికించడానికి సంవత్సరానికి 24,000 రూపాయల సంక్షేమంతో వారి ముందుకు తీసుకొచ్చిన పథకం మన సంస్కృతికి అద్దం పట్టే నేతన్న యొక్క నేత వృత్తి బ్రతికించుకోవడానికి ఉపయోగపడతా ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు. దళిత బిడ్డలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును, నాయి బ్రాహ్మణులకు వారి మంగళ షాపులకు ఉచిత విద్యుత్తును, లాయర్లకు, అనేక రకాల చిరు వ్యాపారస్తులకు అనేక రకాల సంక్షేమ పథకాలతో పేదరికానికి పూర్తిగా ఉపయోగపడే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం. ఈ జెండా పుట్టిందే పేదవారి కోసం, ఈ జెండా పుట్టిందే బడుగు బలహీన వర్గాల వారి కోసం, ఈ జెండా పుట్టిందే ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేదాని కోసం. ఈ జెండా పుట్టిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు. రెండవ వైపు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. నేటి ఎన్నికలకు సమాయుక్తమవుతా ఉన్నాడు. మినుకు మినుకుమనే ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తా ఉన్నాడు. బలహీనపడినటువంటి ఆయన గుండె బలముతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు చంద్రబాబు నాయుడు.
నిజంగా ఆయన గుండెల్లో బలం లేదు, నిజంగా ఆయన ఆత్మలో విశ్వాసం లేదు, మినుకుమనే ఆత్మవిశ్వాసమే. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తూ అంతర్గతంగా భయంతో వణికిపోతా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 130-140 సీట్లతో అధికారంలోకి వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడుకు స్పష్టంగా తెలుసు. కానీ తన కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఉత్సాహాన్ని నింపడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడే తప్ప వాస్తవానికి ఆయన హృదయంలో సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం లేదు. ఇక ఆయన నమ్మిన అస్త్రాలు రెండు అస్త్రాలు. ఈ 2 అస్త్రాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అంశం. ఇదే మనకు కీలకం ఈ ఎన్నికలకు. ఆయన అంబుల పొదలో ఉండే 2 అస్త్రాలు ఏమిటో తెలుసునా? ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని రాష్ట్రంలో ఉండే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అంబుల పొదలో ఉండే 2 అస్త్రాలు. 1 అబద్ధాలు చెప్పడం, అంటే మన పార్టీ చేయని తప్పులను మనం చేసినామని చెప్పడం, మన పార్టీ చేసిన మంచిని వక్రీకరించి చెప్పడం, మన పార్టీ చేసిన మంచిని మూసిపెట్టడం. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని అబద్ధాలే చెప్పడం. ఇది ఆయన అంబుల పొదలో ఉండే ప్రధానమైనటువంటి ఎన్నికల అస్త్రం. 2వది ప్రజలకు ఆశ పెట్టడం, ప్రజలకు ఆశ చూపించడం. ఏమి ఆశ అంటే, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి నేను 1500 ఇస్తా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బంగారు చేయిస్తా, ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి ఇన్నిస్తా, అన్నిస్తా, అదిస్తా, ఇది ఇస్తానని చెప్పి బలహీనంగా పేదరికంలో ఉండే వర్గాలకు ఆశ చూపించే ప్రయత్నం చేయడం. 1 అబద్ధం చెప్పడం, 2 ఆశ చూపించడం. ఈ 2 తప్ప ఆయన అంబుల పొదలో మరొక అస్త్రం లేదు. మరొక అస్త్రం ఏదైనా ఉంది అంటే ఆ 3వ అస్త్రం దానయ్య ప్రతి వాణితోనూ పొత్తు పెట్టుకోవడమే, కనపచ్చిన ప్రతి రాజకీయ పార్టీని సంఖకెక్కించుకోవడమే, కనపచ్చిన ప్రతి రాజకీయ పార్టీ నాయకుడి బూట్లు నాకడమే తప్ప మరొకటి కాదు చంద్రబాబు నాయుడు ఉద్దేశం. 1 అబద్ధాలు చెప్పడం, 2 ప్రజలకు ఆశ చూపించడం, 3 దామనమయ్యే అన్ని రాజకీయ పార్టీలను సంకన పెట్టుకొని పొత్తు పెట్టుకోవడం. ఈ 3 తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర మరొకటి లేదు. దీనికి మనం చేయాల్సింది అబద్ధాన్ని తిప్పికొట్టాలా. చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతి అబద్ధాన్ని ఇది సత్యదూరమైన మాట అని చెప్పి ప్రజలకు సవివరంగా, సవినయంగా, ఓపికగా మనం చెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉందన్న సత్యాన్ని విస్మరించొద్దు. ఇదే మన ఎన్నికలలో ప్రధానమైనటువంటి ఆయుధం. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని తిప్పికొట్టడమే మన ప్రధానమైనటువంటి ఆశయం, గమ్యం, మన మాట. 2వది ఆయన చెప్పే ఆశ పెట్టే మాటలు. పేదవారు ఆశపడతారు, కానీ చంద్రబాబు నాయుడు మాట తప్పినవాడు, వాగ్దాన భంగం చేసినవాడు, ప్రజలకు ఏమీ ఇయ్యనివాడు. కారణం, పొదుపు సంఘాలనే మహిళల యొక్క రుణాలను మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేయలే, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయలేకపోయినాడు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇయ్యలేకపోయినాడు, రాష్ట్రంలో పేదవారికి ఇల్లు కట్టిస్తానని చెప్పి కట్టించలేకపోయినాడు. ఒక్కటేమిటి, చెప్పిన ఏ ఒక్క హామీని 620 హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను అవసరానికి వాడుకొని ఎన్నికల తర్వాత గాలి కొదిలేసి నట్టి నడేట్లు ముంచిన ఘనత చంద్రబాబు నాయుడికే ఉంది. అందుకే మాట తప్పిన ప్రబుద్ధుణ్ణి ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. కానీ ఏమరపాటు పడకుండా అప్రమత్తమై ఉండాల్సిన బాధ్యత మనపైనుంది. 1-2 సార్లు ఆయన ఆశ పెట్టిన విషయాన్ని ప్రజలకు పూసగుచ్చినట్టు ఇది అబద్ధం, ఇది మీకు దక్కదు, జాగ్రత్త. ఇచ్చిన ప్రభుత్వం గొప్పదా, ఇస్తానని మోసం చేసే ఈ రాకుండా ఉండే ప్రభుత్వం మంచిదా అని చెప్పి 1-2 సార్లు సవినయంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీపైన, నాపైన, మన అందరిపైన ఉందన్న విషయాన్ని సుస్పష్టంగా మీకు చెప్తా ఉన్నా. ఈరోజు నేను ఎప్పుడైతే మనం ఆయన అబద్ధాలను తిప్పి కొట్టగలుగుతామో, ఎప్పుడైతే ప్రజలను ఆశ పెట్టిన విషయాలన్నది ఆశ మాత్రమే తప్ప అడియాస అవుతుంది తప్ప నిజము కాదు, భ్రమ కల్పిస్తున్నాడని చెప్పి మనం చెప్పగలుగుతామో, మన విజయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయం నల్లేరు పైన నడకనే మిత్రులారా. 140 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు చెప్పినట్టు 175 వైనాట్ అన్నది కూడా జరిగి తీరుతుంది మనం కన్నా కరెక్ట్గా ప్రచారం చేయగలిగితే. ఇక మన ప్రొద్దుటూరు విషయానికి వస్తే, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి తిరుగుతారు ఎక్కడైనా. ఈ ఊరు దరిద్రం ఏందో, ఒకే పార్టీకి సంబంధించి 4 తిరుగుతున్నారు. పెద్ద లోపల వినాడు ఇప్పుడే.
ఆ వచ్చ రాజశేఖరికి దండం పెట్టుకొని వెంటే బాగుండు, సంతోషపడింది మనం కూడా. ఎందుకంటే నాకు పెద్ద ఆయనకు రాజకీయంగా భిక్ష పెట్టింది, రాజకీయంగా మాకు ఈ స్థితి కల్పించింది ఆయన, కల్పించింది ఆయన, నాకు కల్పించింది ఆయన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనకు దండం పెట్టుకోవడం అంటే బాగా సంతోషపడింది. ఈయన ఒక పక్క తిరుగుతున్నాడు, ఆయన ఒక పక్క తిరుగుతున్నాడు, ఇంకొక పక్క తిరుగుతున్నారు. అసలుకి 2 నెలల సమయం పెట్టుకొని ఎవరు అభ్యర్థితో తేల్చకుండా ఉండే తెలుగుదేశం పార్టీ విజయాన్ని ప్రొద్దుటూరులో సాధిస్తాదంటే ఇది హాస్యాస్పదమైన మాటనా కాదా? 2 నెలల ముందు కూడా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేనటువంటి బలహీనమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే అక్కడ వారికి ఇక్కడ వారికి ఎంత బలహీనమైనటువంటి అభ్యర్థులుగా ఉండారో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. అయినప్పటికీ మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఉంది, మన ఐకమత్యంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. మనలో ఎక్కడైనా చిన్న పెద్ద పొరపచ్చ భేదాల అభిప్రాయాలు ఉంటే వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. కలిసి ఐకమత్యంగా మన జెండాను గెలిపించుకోవడానికి కోసం గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో మనం కూడా అంతేలే, ఒక 15 రోజులు 20 రోజులు, ఈరోజు 10వ తారీఖు, మ్యాక్సిమం 20 రోజులు, 20 రోజుల తర్వాత ఒక సుముహూర్తాన మనం కూడా రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రార్థన చేసి అక్కడి నుంచి మనం కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం మరొక 20 రోజుల్లో. అందరూ మన పార్టీ వాళ్ళు కోరినట్టు నేను ఏ పాత ఇంట్లో అయితే SBI కాలనీలో ఉన్నానో అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కోరడం చేత ఆ ఇంటిని కూడా పడగొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు అక్కడ కట్టినాం. ఈ నెల 21వ తారీఖున ఆ ఇంట్లో మళ్ళీ చేరబోతా ఉన్నాం. ప్రార్థన చేసి మరొక 20 రోజుల్లో మనం ప్రారంభిస్తాం. ఈ 20 రోజుల లోపల ఇంకా ఎక్కడెక్కడైనా మనకు ఉండబడిన మరొక 20 రోజుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం ప్రచారానికి ప్రారంభించే నాటికి మీరు కూడా మీ వ్యక్తిగతమైన పనులన్నిటినీ పూర్తి చేసుకొని ప్రచారానికి సంసిద్ధంగా ఉండాలని, జరగబోయే 2 నెలల సంగ్రామానికి మనందరం సమాయత్తమై ఉండాలని చెప్పి పెద్దలు చెప్పినట్టు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 50,000కు పైచీలకు ఓట్లతోనే మనం గెలవడానికి ప్రయత్నం చేయాలి. కారణం మన ప్రత్యర్థులు మన పట్ల మాట్లాడినటువంటి అవహేళన కావచ్చు, అబద్ధాలు కావచ్చు, అసత్య ఆరోపణలు కావచ్చు, అన్నిటికీ సమాధానం ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వైపే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపే ఉన్నారని సత్యాన్ని ఒక్కసారి వారికి తెలియజేసే దానికోసం గట్టి ప్రయత్నం చేసి 50,000కు పైన మెజార్టీతో మనం గెలవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.